లోకసువార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వరకు. ఆషేరు గోత్రకురాలు పనియేలు కుమార్తె అయిన అన్న ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదే 84 సంవత్సరములు విధవరాలయ్యండి. దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండును. నిజంగా ఈ అన్నను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె పనియేలు కుమార్తె అన్న అని మనం చెప్పుకోవచ్చు. ఆమె ఒక ప్రవక్తని, ఆమె ఆషేరు గోత్రకురాలుగా కనబడుతూ ఉంది. అయితే ఆషేరు గోత్రకులైన ఈ అన్న గురించి ఈ లోకము సమాజము మర్చిపోయింది. కానీ మనం గమనించాలా, దేవుడు మాత్రం మర్చిపోలేదు. ఈమె దేవాది దేవుని సన్నిధిలోనే 84 సంవత్సరాలు సేవ చేస్తున్న ఆమెని ఈ సమాజం ఆమెను గుర్తించలేదు, ఈ లోకము ఆమెను గమనించలేదు. కానీ ఆ దేవాది దేవుడు ఆమెని మర్చిపోలేదు. ఎందుకంటే పాత నిబంధనలో పలికిన ప్రవచనాలు నిజంగా ఆమె ఎంతగానో నిరీక్షించింది, ఎంతగానో ఆమె నమ్మింది. దేవాది దేవుడిని నేను ఎప్పుడైనా కళ్ళారా చూడాలని, చేతులారా ఎత్తుకోవాలని ఎప్పుడైతే ఆమె నమ్మిందో, ఎప్పుడైతే ఆశపడిందో, ఆమె నిజంగా దేవాది దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మరియా యోసేపులు 8వ దినాన్న అతనికి పేరు పెట్టవలసి వచ్చినప్పుడు, దేవాలయం తీసుకొచ్చినప్పుడు అక్కడ సిమియోనుతో పాటు ఈ అన్న కూడా ఉండి అతన్ని కనులారా చూచింది, చేతులారా యేసుక్రీస్తు వారిని తాకింది. ఈరోజు మనం గమనించాలా, ఆమె ప్రవచనాలు యందు నిరీక్షణ కలిగి ఉన్నది కాబట్టి కనులారా యేసుక్రీస్తు వారిని చూసింది, చేతులారా యేసుక్రీస్తుని తాకింది. ఈరోజు నువ్వు నేను కూడా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో గడిపినప్పుడు మనం ఏ విషయం అందైతే నిరీక్షిస్తూ ఉన్నామో అది ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటాం. ఆమె దేవాది దేవుడు నిజంగా ఎంతగా ఆయన్ని గుర్తించాడో, ఎంతగా ఆయన్ని నమ్ముకున్న వారిని విడవడు ఎడబాయడు అన్నట్లుగా మనం గుర్తించాల. ఆమె నిజంగా 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవుడితో మరి సహవాసం చేసినప్పుడు, దేవుడి సన్నిధిలో రేయంబాగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఎవరు గుర్తించలేదేమో, ఎవరు గమనించలేదేమో, ఆమె గురించి ఎవరు పట్టించుకోలేదేమో. కానీ అయితే ఆమె అనుకుంది, దేవునితో సహవాసం చేయటం అనేది చాలా సంతోషము, దేవునితో గడపడం అనేది నిత్య జీవము అనుకుంది. నేను అంటాను, ఒక మంచి మాదిరి మంచి సలహా కన్నా ఎక్కువ విలువైనది. దేవుని సన్నిధిలో నిజమైన సంతోషం ఉంది, దేవుని సన్నిధిలోనే నిజమైన ఆనందం ఉంది. అందుకే ఆనాడు దావీదు అంటాడు, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అయితే ఆమెకి చిన్న వయసులోనే వివాహం అయ్యింది. వివాహమైన తర్వాత తన భర్త చనిపోవడంతో ఈమె విధవరాలు అయిపోయింది. విధవరాలు అయ్యింది కదని దేవుణ్ణి దూషించలే, దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోలే. అలాగనే అక్కడున్న బంధువులను కానీ, వివాహం చేసిన వారిని కానీ వాళ్ళెవరిని దూషించలే. మనకే కానీ నిరాశ వస్తే, అపజయం వస్తే మనం ఏం చేస్తాం? అనేక మందిని తునీకరిస్తాం, అనేక మందిని బాధ పెడతాం, అనేక మంది మీద నింద వేస్తాం. నా జీవితం నీ వల్ల ఎలాగైపోయింది, మీ వల్ల ఎలాగైపోయింది, చిన్న వయసులోనే వివాహం చేశారు, చిన్న వయసులో నన్ను అక్కడ పంపించారు, చిన్న వయసులో ఇలా చేశారు, అందుకే నా జీవితం ఇలా అయిపోయిందని ఎవరిని నిందించలేదు, ఆమె అవమానంగా భావించలే. ఇదే గొప్ప అవకాశమని, ఇదే మంచి భాగ్యమని, ఇది గొప్ప ధన్యతని దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడింది, దేవునితో గడపడానికి ఇష్టపడింది. అందుకే ఆమె 84 సంవత్సరాలు దేవుణ్ణి చేయిస్తూ
రాత్రింబగలట ఏమిట ఉపవాసం ఉండి ప్రవచనంలో యందు నిరీక్షణ కలిగి ఉన్నది. దేవునితో ఉండడము, దేవునితో సహవాసం చేయడం అనేది నా భవిష్యత్తు జీవితంలో మంచిది, ఎంతో మేలు దాగి ఉందని భావించింది. కాబట్టే నిజంగా యేసుక్రీస్తు వారిని కనులార చూసింది, యేసుక్రీస్తు వారిని చేతులార తాకడం జరిగింది. ఎంత ధన్యత కదా, ఎంత భాగ్యమో. అదే రీతిగా నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను కదా, దేవునితో గడుపుతూ ఉన్నాను కదా, నా జీవితం హ్యాపీ అనుకోలే. నాతో పాటు అనేక మంది దేవుడిని తెలుసుకోవాలా, నేను పొందిన రక్షణ అనేక మంది పొందుకోవాలా అనట ఇశ్రాయేలు ప్రజల గురించి, యెరూషలేములో ఉన్న ప్రజల విమోచన కొరకు ఆమె రేయంబగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండదు. ఇశ్రాయేలు ప్రజల ఆదరణ గురించి, విమోచన కొరకు ఆమె ప్రార్థన చేయడం మనం గమనించాలి. అందుకే దేవుడు ఆమెని గుర్తించాడు. దేవునికి మహిమగా, ప్రజలకి దీవెనగా ఆమె జీవితం మనకి కనబడతా ఉంది. నిజంగా ఆమె ఏ ప్రవచనాలు యందు నిరీక్షణ కలిగి ఉందో, ఏ ప్రవక్తలు అయితే పలికారో ఆ మాటలు యందు నిరీక్షణ కలిగి ఉన్నదో ఆమె జీవితంలో అతి త్వరలో నెరవేరబోతూ ఉందని ఆమెకు అర్థమవుతూ ఉంది. అందుకే నేను అంటాను, దేవుడు పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ప్రార్థన చేయడం మన వంతు, కార్యం చేయడం ఆయన వంతు. ఆమె దేవుణ్ణి సేవ చేయిస్తూ, దేవుణ్ణి సేవ చేస్తూ, దేవునితో సహవాసం చేస్తూ నిజంగా దేవుడిలో గడిపింది. ఈమె దేవుడి పని చేసింది, దేవుడు నిజంగా ఆమె పని సంపూర్ణం చేశాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు, యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థన చేసింది ఆమె వంతు. కానీ నిజంగా దేవుడు కార్యం దాల్చాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి కాదు, సకల ప్రజలను రక్షించడం కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆనాడు సిమియోను కానీ అన్నా కానీ ఇశ్రాయేలు ప్రజల రక్షణ గురించి, ఆదరణ గురించి వాళ్ళు కనిపెట్టినట్లుగా, నిరీక్షణ కలిగినట్లుగా వాళ్ళు నిజంగా కనిపెట్టి ప్రార్థన చేసేవారుగా కనబడుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి కాదు కానీ, ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు కాదు కానీ, సకల ప్రజల విమోచన కొరకు, సకల ప్రజల రక్షణ కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. నశించు దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాను. నిజంగా సిమియోను కానీ అన్నాను కానీ ఈ లోకము ఎవరు కూడా వాళ్ళిద్దరిని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు గుర్తెరగలేదు. కానీ ఆ దేవాది దేవుడు మాత్రం తనను మర్చిపోలేదు, వాళ్ళని గుర్తించాడు. అందుకే వాళ్ళిద్దరి జీవితాల్లో దేవాది దేవుడిని, ఆ రాజుల రాజుని, ప్రభువుని కనులార చూచారు, చేతులార ఎత్తుకున్నారు. నిజంగా అంతకన్నా ధన్యత ఏముంది, అంతకన్నా భాగ్యం ఇంకేముంది? ఈరోజు మన జీవితాల్లో నిజంగా మనకి ఏం కావాలో వాటి గురించి మనము ప్రార్థన కలిగి ఉన్నామా? మనం దేవుని పని చేసేవారిగా ఉన్నామా? మనం దేవుడి పని చేయగానే దేవుడు మన పనే చేసేయాల, ప్రార్థన చేయగానే కార్యం జరిగిపోవాల. ఇది ఎంత అనర్థం, ఇది ఎంత అల్ప విశ్వాసం. ఒకవేళ దేవుడు చేసినా అది సంపూర్ణమా? కానే కాదు. ఈరోజు మనం గుర్తెరగాల, దేవుడి పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ప్రార్థన చేయడం మన వంతు అయితే కార్యం చేయడం దేవుని వంతు. ఇంతకన్నా భాగ్యం ఇంకే కావాలా? అందుకే అన్న జీవితం అనేక మందికి దీవెనగా మారిపోయింది, దేవునికి మహిమగా మారిపోయింది. తన జీవితం అంతా దేవుని కొరకు సమర్పించుకుంది. నిజంగా చాలామంది మనం రేయింబగలు ప్రార్థన చేసినప్పుడు మన అవసరాల గురిండో, మన అక్కర్ల గురిండో,
మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తాం. కానీ అన్న మాత్రం యెరూషలేము ప్రజల విమోచన కొరకు, ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు, ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేసినట్లుగా కనబడతా ఉంది. ఈరోజు మన గురించి, మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేసేవారుగా కాకన్నా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా, మన దేశం కొరకు ప్రార్థన చేసేవారుగా, మన రాజుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలని ఈరోజు అన్న జీవితం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. నిజమైన క్రిస్మస్ అంటే ఆయన కనులారా చూడాల, ఆయన చేతులారా మనం తాకాల, మన హృదయాల్లోనికి మనసు పూర్తిగా అంగీకరించాలా. అప్పుడే నిజమైన సంతోషము, అప్పుడే నిజమైన ఆనందం. నువ్వు యేసుక్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించకన్నా, నీ కుటుంబంలోనికి ఆహ్వానించకన్నా అది నిజమైన సంతోషం కాదు. ఆనాడు సిమియోనికి, అన్నకి ఎప్పుడు నిజమైన సంతోషం వచ్చింది, ఎప్పుడు నిజమైన క్రిస్మస్ వచ్చిందంటే కనులారా యేసును చూసినప్పుడు, చేతులారా యేసును తాకినప్పుడు వాళ్ళకి నిజమైన విమోచన వచ్చింది, వాళ్ళకి నిజమైన నిరీక్షణకి తగ్గ ప్రతిఫలం కలిగింది, వాళ్ళలోని నిజమైన సంతోషం కలిగింది. అదే నిజమైన క్రిస్మస్. ఈరోజు మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఉండాలి అంటే యేసుక్రీస్తుని మన హృదయాల్లోనికి అంగీకరించాలా. రాజులు రాజని, ప్రభువులు ప్రభువని, మన రక్షకుడని, మన దేవుడని మన హృదయంలోనికి, మన గ్రామంలోనికి అంగీకరించినప్పుడు అది నిజమైన సంతోషము, అది నిజమైన క్రిస్మస్.